కావలసిన ఆహారం నీ దగ్గరికి వస్తుంది, నేను వరం ఇస్తున్నా, వెళ్ళమని ఆ వరం ఇచ్చాడు. అప్పుడు అదేం నిర్ణయం చేసుకుంది అంటే, నాకు కావలసిన ఆహారం నా దగ్గరికి వస్తుందని ఆయన చెప్పాడు కాబట్టి నేను అనవసరంగా ఎవరిని చంపొద్దు అని. దాని బ్రహ్మజ్ఞానంతో ఉంది కదా, ఆ తపస్సు కదా, దాని స్థాయి అది. ఎవరైనా బ్రహ్మజ్ఞానులు కనపడితే వాళ్ళని ప్రశ్నిస్తా, దేవుడి గురించి, ఆత్మ గురించి. సరైన జవాబు చెబితే వదిలేస్తా. వాడికి తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడానుకో, కరకర నవ్వులేస్తా, అంతే లెక్క. మరి ఇది ఒకటి ఉండాలి కదా పెట్టుకుంది. దీని అదృష్టమో దురదృష్టమో కానీ ఒక రాజు మంత్రి వచ్చారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వేటకు వచ్చారు. వాళ్ళు వేట ఏం చేస్తారు అప్పుడు, ఎందుకు వచ్చారంటే ఈ చుట్టుపక్కల రాక్షసి తిరుగుతోంది, జనాన్ని మింగేస్తోందని రాజుగారికి ప్రజలు చెప్పారు. దాంతో దాని సంగతి ఏమిటో చూద్దామని రాజు మంత్రి ఇద్దరు కూడా అర్ధరాత్రే 1 గంటకు వచ్చారు. ఆనాటి పాలకులకి అంత బాధ్యత ఉందమ్మా, వారికి నమస్కారం, వారికి నమస్కారం. అర్ధరాత్రి వచ్చారు వాళ్ళు. అదేమిటో చూద్దాం. ఆ రాక్షసి నుంచి ప్రజలను కాపాడకపోతే మనకి పదవి ఎందుకు, ఇక్కడ మన ప్రాణం పోతే పోతుంది అని రాజు మంత్రి ఇద్దరు వచ్చారు. రాక్షసి కనపడింది, మింగేస్తా, చంపే, చాలా మందిని చూసావులే, నువ్వు ఎక్కడి నుంచి పోతావో వేసేయమంటావా అని రాజు కత్తి తీశాడు వెంటనే. అంత ధైర్యం ఉంది ఆయనకి బేతాళ మంత్రం కూడా తెలుసు, దానికి తగిన మంత్రజపం ఉండేది అక్కడ. పూర్వం రాజకుమారులకి అన్నీ నేర్పేవారు. పూర్వం రాజకుమారులకి ఇప్పుడు రాజకుమారులకి తేడా ఏమిటంటే, ఓ మాట చెబుతాను సరదాగా. పూర్వం రాజులు దేశానికి తమ కుమారులను అప్పగించారు, ఇప్పుడు రాజులు దేశాన్నే తమ కుమారులకు అప్పగిస్తున్నారు. నమశివాయ. అందుకని రాజు మంత్రి కనపడగానే బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ప్రశ్న, దేశం మిథ్య అంటారు, కాలం మిథ్య అంటారు, అర్థం చెప్పండి. వాళ్ళు అడిగిన ఏ ప్రశ్నకైనా సరే అర్ధరాత్రి 1 గంటకి నిలబడి జవాబులు చెప్పారు వాళ్ళు. ఆ చాతుర్యానికి అది ఆశ్చర్యపడి, చెప్పకపోతే మిమ్మల్ని తినేద్దాం అనుకున్నాను, మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను మీకు వరం ఇస్తున్నా, కోరుకోండి. వెంటనే ఆ రాజు చూడండి తెలివి, ప్రజల్ని సమస్యల నుంచి కాపాడ. ఓ పని చెయ్యి, నువ్వు రాక్షసివి కదా, మనుషుల్ని తింటావు కదా, తిను, నేనేం కాదనట్లేదు. మా రాజ్యంలో తినేవలసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఇతరులను తినేస్తున్నారు బాగా. ఎందుకంటే మనుషులకి జంతువులకి తేడా ఏమిటంటే, మనకంటే జంతువులు చాలా గొప్ప. పులిని తిందవు, లేడిని తింటుంది. లేడిని తిందవు, ఏదో కొమ్మలు ఆకులు తింటుంది. ఏనుగును చంపదు, ఏ పెద్ద పులినో చంపుతుంది. సాటి మనిషిని చంపుకు తినేసేవాడు మనిషి ఒక్కడేనండి, ఇంకెవడు లేడండి. ఏ రకంగా నా జన్మల్లో మానవ జన్మ గొప్పదంటారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. మనిషే హీనుడు. ఏ పులి, ఏ సింహం, ఏ కుక్క, ఏ జంతువు పర్యావరణానికి హాని చేయదు, మనమే మొత్తం హాని చేస్తున్నాం. మళ్ళీ గ్రామాల్లోకి ఏనుగులు వచ్చే, పులులు, అరణ్యాలు నాశనం అయ్యాయమ్మా, వాటి ఆహారం దెబ్బతింది, రాకేం చేస్తాయి? ఏనుగుని అడవిలో దానికి రొట్టంతా ఉంటే రాదండి ఇక్కడికి, హైదరాబాద్ జంక్షన్లోకి రావడం ఏనుగుకేం పనండి? ఏమి లేదు, వచ్చింది, అది వచ్చిన వాడిని కూడా లేపేసింది, దాన్ని తెక్కెక్కిపోతుంది. వీధి కుక్కలు కరుస్తున్నాయని ఓ కంప్లైంట్ ఇస్తారు. వీధి కుక్కలకు అన్నం ఎవరో పెట్టరండి. విదేశాల నుంచి కుక్కలు తీసుకొచ్చి దువ్వుతారు, సబ్బు రాపుతారు, వైద్యం చేస్తారు, పక్కలో పడుకోబెట్టుకుంటారు. నమశివాయ. ఆ కనీసం దానికి కూడా మన కుక్కలు మనకి పనికిరావు. ఆస్ట్రేలియా కుక్క కావాలి మనకి, గొప్ప చెప్పాలి కదా. మనం ఎంత తెలివైన వాళ్ళు, మా కొడుకుల్ని విదేశాలకి పంపాం, కుక్కల్ని తెచ్చుకున్నాం. ఇంత అజ్ఞానులు ఎవరు ఉండాలండి. ఉపయోగపడే వాళ్ళని అక్కడికి పంపాం, ఉపయోగం లేని కుక్కల్ని ఇక్కడ తెచ్చుకున్నాం. మనందుకే ఆ దేశాలు బాగున్నాయి, మనం నాశనం అవుతున్నారు ఇక్కడ. శరీరం వీధి కుక్కలకు అన్నం పెడితే వీధి కుక్కలు ఎవరిని కరవండి. అన్నం పెట్టిన చేతిని కరిచే దృష్టి, బుద్ధి మనిషికైనా ఉందేమో కానీ కుక్కకి లేదమ్మా. ఖచ్చితంగా దానికి విశ్వాసం ఉంటుంది. వీధి కుక్కలకు అన్నం పెట్టాలి. పూర్వం పెట్టేవారు, ప్రతి ఇళ్ళలో మిగిలిన అన్నం ఇంటి గుమ్మం ముందు బారేసేది. ఇప్పుడు గుమ్మం ముందు డిస్టర్బెన్స్, ప్రతివాడికి డిస్టర్బెన్సే ఇక్కడ. మరి కుక్క ఎలా బతకాలి? దాన్ని పట్టుకుని కాల్చి ఎవరినో దానికి మంట ఎత్తిపోతుంది, కరిచేస్తుంది. దానికి అన్నం దొరకట్లేదు. దయ్యమాల అన్నం పెట్టాలి, అవి పాడైపోతుంది, ఇవి మన బతుకు పాడవట్లేదా? అలాగే అవి. పైగా కుక్కకి భగవంతుడు ఏ శక్తి ఇచ్చాడు అంటే, నువ్వు అపార్ట్మెంట్ కిందకు వచ్చి ఆ గేటు దగ్గర, గుమ్మం దగ్గర మట్టిలో అన్నం బారేసినా సరే ఆ మట్టితో ఉన్న అన్నం తిన్నా దానికి అరుగుతుందమ్మా. భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. ఎందుకంటే దానికి అంతకంటే 5 స్టార్ ఫుడ్ ఎవడు దానికి పెట్టడు. ఆ పాట అన్నం పెట్టలేమా? అబ్బే, దానికి పెద్ద నిబంధనలు. మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవరండి. ఎవడు వాడు మనిషే కదా, చెప్పాలి. అన్ని జీవుల్ని ఎండగొడుతున్నాం, అందుకే అన్నీ కలిసి మన శపిస్తున్నాయి ఇక్కడ. దానికి నివారణే ఈ కథ. సకల జీవుల్ని గౌరవించాల్సిందే, రాక్షసిని సహా, బ్రహ్మరాక్షసిని సహా. అందుకని రాజుగారు ఏమన్నారు అంటే, ఓ పని చేయి, మా రాజ్యంలోకి రా, నీకు మారువేషాలు అలవాటే కదా,
మంచి శ్రావణ మాసం మొత్తం ఇదిలా ఉండు, లేకపోతే చంపేస్తారు జనం నిన్ను, నన్ను చంపేయమంటారు. మా మేనత్తని చెబుతాను, ఎవరన్నా అడిగితే మా మేనత్త అంటాను. అందుకని మా మేనత్త ఒక ఆవిడ రాక్షసులాగే ఉండేదిలే, పోయింది ఆవిడ, ఆ గొడవదులే, నువ్వు మళ్ళీ రా మా ఇంట్లో కూర్చో, ఎవరన్నా అడిగితే మా మేనత్త అని చెబుతాను ఉండు, నేను చెప్పినప్పుడు నీకు 10 మంది 20 మందిని ఇస్తాను, వేసేయి అని చెప్పాడు. దాన్ని ఎలా చెబుతున్నాడంటే ఇది హింస కాదు ధర్మం అన్నాడు ఆయన. ఏది హింసో ఏది అహింసో వైదిక ధర్మం యోగ వాసిష్టం రూపంలో ఎంత బాగా చెప్పిందో చూడండి. రాక్షసి, నువ్వు సందేహించవలసిన అవసరం లేదు, నీకు కావలసిన ఆహారం నేను ఇస్తాను, మానవులనే ఇస్తాను ఖచ్చితంగా. వాళ్ళు చంపేయవలసిన వాళ్ళే, చంపేయాలి. వాళ్ళని పట్టుకుని ఉగ్రవాదులను పట్టుకుని దువ్వుదాం చర్చలు చేద్దామంటే కుదరదండి, వేసి పారేయవలసిందే. అందుకని నేను నీకు ఇస్తాను కదా, నేను సప్లై చేస్తాను, నీకెందుకు ఆ బాధ? 3 మందికి మరణశిక్ష విధిస్తున్నావు, ఆ తలారీలకు పని లేకుండా పోయింది, నీకు ఇచ్చేస్తాను, నువ్వు వేసేయి శుభ్రంగా హాయిగా అని చెప్పి పిలిచి, నేష్యన్యాన్ వధ్య జనాన్ హింసా నైషాం చ ధర్మతగా స్వధర్మేణ చ హింసైవ మహాకరుణయా సమా, స్వధర్మేణ చ హింసైవ మహాకరుణయా సమా. నేష్యసి అన్యాన్ వధ్య జనాన్, వధింపదగిన జనులు ఎప్పుడూ ప్రతి రాజ్యంలోనూ ఉంటారండి. దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చాక మరణశిక్షలు తగ్గిపోయాయి. ఇది సంతోషించవలసిన విషయం కాదు. నేను ధర్మం తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతున్నా. మరణశిక్ష పడిన వాడికి మరణశిక్ష అమలు జరగాలి. ఎందుకంటే ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళకి జడ్జీలు ఆలోచించి తప్పనిసరి అయితే మరణశిక్ష వేస్తారు. ఎందుకు క్షమించాలండి? 60 ఏళ్ల వయస్సు తగులుడు 7 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసి చంపేస్తాడా? వాడిని కాపాడతారా మీరు? మరణశిక్ష వేయకపోతే సాయంత్రానికి చంపేది వాడిని బహిరంగంగా ఉరి తీయాలి నిజంగా చెప్పాలంటే, అప్పుడు ఇంకోటి చేయకుండా ఉంటాడు. అబ్బే మన చట్టాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, వాడినో 20 ఏళ్ళు బిర్యానీ పెట్టి అందులో పోషించి తర్వాత పెద్దవాడు కాబట్టి వదిలేసామని కొంతమందిని, మైనర్ కాబట్టి వదిలేసామని కొంతమంది, చచ్చిపోయిన అమ్మ సంగతి ఏంటి? అది ఎలాగూ పోయింది కదా, వేదాంతం వస్తుంది అక్కడ. ఎలాగూ పోవడం ఏంటి? ఎందుకు పోయిందో శిక్ష పడాలి. పూర్వం రాజుల పాలన ఎలా ఉండేది అంటే, అంత ఘోరాలు నేరాలు చేస్తే వెంటనే విచారణ, సాయంత్రానికి శ్రీమద్రమారమణ గోవిందో హరి అయిపోవలసిందే 2 దెబ్బలో. అంతేగాని ఇలా 20 ఏళ్ళు 30 ఏళ్ళు సాగదీస్తే, ఎప్పుడో భోపాల్ విషవాయువుల్లో జరిగిన అన్యాయాలకు ఇప్పటికి తీర్పు లేదండి. 84 అది. ఎన్నేళ్ళు ఎందుకు గమనించండి. ఎందుకు ఇవన్నీ ఇక్కడ? పూర్వం రాజులు అలా ఉండేవారు. అందుకని మేము మరణశిక్ష వేస్తాం, వాళ్ళని చెరసాలలో పెడతాం, వారానికి ఒకసారి నీకు ఇస్తా, మిగిలిన 2 రోజులు శివరాత్రి అనుకో ఉపవాసం ఉంటుంది, వారానికి ఒకసారి నీకు ఇస్తా, ప్రతి ఫ్రైడే నైట్ అని చెప్పాడు. అమ్మవారికి ఇష్టం కదా శుక్రవారం మొత్తం వేసాయి నీ బలి, కూర్చో. అంతవరకు మాత్రం ఎవరంటే మా మేనత్తని చెబుతాను, హాయిగా నీకు పట్టుచీరలు పెడతారు, కట్టుకుంటూ ఉండు, హాయిగా పేరెంటాలకు ఎడుతూ ఉండు, బాగుండు అంతన్నా ఆశీర్వాదం. ఎందుకంటే అంత బ్రహ్మజ్ఞానం ఉన్న రాక్షసి ఆశీర్వదించిన అవుతుంది, అనుమానం ఏం లేదు. ఆవిడ పవిత్ర స్త్రీ, దానికి ఆహారం తప్పితే ఇంకేం లేదు, అవుతుంది. అలా ఉండు హాయిగా. శుక్రవారం రాత్రి నీకు 10 మంది 20 మీకు ఎంతమంది కావాలి వారానికంటే, నాకెంతండి ఈ దూరకంత ఆకలి లేదు, నాకు అర్థమైపోయింది, 10-12 మంది, మా దగ్గర 120 మంది ఉంటారని చెప్పాడు. అన్ని మరణశిక్షలు ఉండాలి. చంపవలసిన వాళ్ళని చంపి బారేయాలి. ఆ విషయం 10 మందికి తెలియజేస్తే మిగిలిన వాళ్ళు అంత నేరాలు చేయకుండా ఉంటారు. ఇక్కడ ప్రతి వాడి మీద ఈ కరుణ సిద్ధాంతం, మానవ హక్కులు ఏంటి ఇవన్నీ? దానవుడికి మానవ హక్కులు ఏంటి? మానవులకు ఉండాలి మానవ హక్కులు, దానవులకు ఎలా ఉంటాయి? అందుకని వేసేయాలి. ఈవేళ పేపర్లో చూసుంటారు మీరు, ఒక స్త్రీ ఒక ఇల్లాల మీద వ్యామోహంతో ఆవిడతో ఉంటున్న ఆవిడని చంపేశాడు, 2 పిల్లలను చంపేశాడు. అందుకు ప్రణాళిక. వాడిని బతకనిస్తారండి? ఇంకా బతకనివ్వాలా? ఎవరో స్త్రీ మీద నీకు వ్యామోహం కలుగుతుందా? ఆవిడ భర్తని పిల్లల్ని కూడా చంపేస్తావా? ఆవిడ నీ స్వాధీనం అవుతుందా? పిచ్చివాడా? 1,00,000 మందిని చంపొచ్చు కానీ ఒక మనిషి మనస్సును మార్చడం సాధ్యం కాదండి, చాలా కష్టం. అది ప్రేమతో లోకం తీసుకోవాలి కానీ ఇదా చేసే ఉపాయం? ఇటువంటి వాడిని ఏం చేయాలి? పసిపిల్లలు ఏం అన్యాయం చేశారు? చంపేశాడు. వీళ్ళని చంపేస్తే వీళ్ళ అమ్మ లొంగుతుందని ఏమిటది? ఇంత సౌందర్య వ్యామోహం ఏమిటి ఇక్కడ? మరి వాడిని ఉరిశిక్ష వేయకపోతే ఏం చేస్తారండి? బతిమాలతారా? వాడు ఒప్పుకుంటాడా నేరాన్ని? అదే పూర్వం రాజులు. అందుకని చెప్పాడు, హాయిగా ఇక్కడికి వచ్చింది, ఆ వారం రోజులు హాయిగా కూర్చుకునేది. శుక్రవారం రాత్రి మాత్రం అబ్రగదబ్రా ఆం రీం రూం రాం అనేది ఇక్కడ అంతే. దానికి 25 మంది 30 మందిని మరణశిక్ష విధించిన వాళ్ళని ఇచ్చేవాడు. ఈయన పట్టుకెళ్ళి వేసి పారేసేది ఖచ్చితంగా. మళ్ళీ వచ్చేసేది శనివారం పొద్దున్న చక్కగా దుర్ముహూర్తం వెళ్ళిపోగానే వచ్చేసి మొత్తం ఏదో శుభ్రంగా సర్వమంగళ మాంగళ్యే శరణ్యే అని మొదలుపెట్టేది అంతే. ఇక్కడ ఆ రోజుల్లో ధర్మాన్ని కాపాడిన విధానం అది. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ అది హింస కాదు.
ఎందుకంటే స్వధర్మేణ చ హింసైవ మహాకరుణయా సమా. ధర్మాన్ని కాపాడడం కోసం మనం హింస చేసినా అది కరుణ చూపించినట్టే లెక్క. ధర్మాన్ని కాపాడడం కోసం జరగాలి. అక్కడ ఒక ధర్మాన్ని కాపాడడానికి దెబ్బలాడితే తప్పే ఉందండి. నిన్నగాక మొన్న హైదరాబాద్లో ఒక విగ్రహాన్ని పగలగొట్టారు. వెంటనే అక్కడ మొత్తం జనమంతా తిరగబడ్డారు, వాడిని పట్టుకున్నారు. ఇవాళ పేపర్లో వచ్చిన వార్త ఏమిటో తెలుసా? ఒక పెద్ద మనిషి ఇచ్చిన ప్రవచనాలు, ఆ మతానికి సంబంధించిన ప్రవచనాల్లో రెచ్చగొట్టిన కారణంగానే నేను ఈ పని చేశాను వాడు స్పష్టంగా చెప్పాడండి. ఏం జరుగుతుందో చూడండి. అదే మా ప్రవచనాల్లో నేనైనా, బ్రహ్మశ్రీ చాగంటి వారైనా, సామవేదం షణ్ముఖ శర్మ గారైనా ఏం చెబుతున్నామండి? అన్ని మతాల్ని గౌరవించమని చెబుతున్నామమ్మా, ఎక్కడా తేడాకి చెప్పట్లేదు. అన్ని మతాల్ని గౌరవించండి, మన మతాన్ని మనం పాటించాలి. స్వీయ ఆచరణ సర్వ ఆదరణ, అన్నిటినీ ఆదరిస్తాం, మన దాన్ని మనం పాటిస్తాం. ఇవి మేము చెబుతున్నామండి. ఎక్కడైనా మా మాటల్లో తిరగబడి చంపేయండి అనే మాట పొరపాటు నేను కాదమ్మా. నాకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నా సోదరుల నోట కూడా రాదమ్మా ఆ మాట. మాకు అమ్మవారు వాక్కిచ్చింది అహింసని కాపాడడానికి కానీ హింస చేయించడానికి కాదు ఇక్కడ. మరి మన ప్రవచనకర్తల నోట ఒక్కసారి కూడా రాదే, వేరే చోట ఎందుకు వస్తుందండి ఇది? వాడు చెప్పాడు స్పష్టంగా. ఆ ప్రవచనం చెప్పిన వాడు పేరు చెప్పాడు. ఫలానా వాడి ప్రసంగాలు నేను విన్నాను, నేను రెచ్చిపోయాను, వాడు చంపేమన్నాడు, చంపేశాను అన్నాడు. విగ్రహాలు పగలగొట్టేమన్నాడు, పగలగొట్టేశాను అన్నాడు. విగ్రహారాధన నువ్వు చేయకపోవచ్చు మిత్రమా, నేను చేసుకుంటాను, నాకు హక్కు ఉంది. ఇక్కడ నాకు విగ్రహం మీద నమ్మకం ఉంది. నేను విగ్రహాన్ని విష్ణువు అనుకుని ఆరాధిస్తున్నా, విష్ణువుని విగ్రహం అనుకోలేదు. నేను విగ్రహాన్ని విష్ణువు అనుకున్నా. నీకు నష్టం ఏంటి? ఇక్కడ నా ఆరాధన నాకుంటుంది, ఎవరు స్వేచ్ఛ వారిది. అలా గౌరవించే మతం అండి హిందూ మతం అంటే. మనం హింసను ప్రేరేపించాం. అందుకే ఇక్కడ ఏమంటారంటే ధర్మానికి హాని జరిగితే మనం కర్రో కత్తో పట్టుకున్నా కూడా అది హింస కాదు, అది అహింస కిందకే వస్తుంది అని చెప్పాడేమో స్పష్టంగా. దీనికి చమత్కారంగా ఒక మాట చెబుతా. సాక్షి వ్యాసాల్లో పానుగంటి నరసింహారావు గారు చాలా చమత్కారమైన పెట్టకథ కూడా చెబుతాడు దీనికి. ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన ఒక సత్రంలో ఉండేవాడు. ఆయన ఏదో పొద్దున స్నానం చేసి జపమో తపమో చేసుకునేవాడు. మధ్యాహ్నం అన్నం అయిపోయి అన్నం వండే సమయానికి బయటికి వెళ్ళి ఏదో కాస్త భిక్షాటన చేసుకునేవాడు. ఆయనకి ఏం కావాలో పొట్టకి 2 ఇళ్ళు తిరిగితే వస్తుంది, అది తెచ్చుకునేవాడు, తినేవాడు, పడుకునేవాడు. ఆ ఊళ్ళో పెద్ద రౌడీగాడు ఉన్నాడు. వాడు అందరినీ ఏడిపించుకు తింటున్నాడు. ఆడవాళ్ళు ముఖ్యంగా వాడి వల్ల చాలా యాతన పడుతున్నారు. కానీ వాడు పెద్ద రౌడీ కావడం వల్ల ఎవరేం చేయలేకపోతున్నారు. వాడు అందరూ వచ్చి సన్యాసి దగ్గరికి వచ్చి మీరు ఏదైనా మంత్రం చదివి వాడిని లేపేయండి అంటారు. ఈయనకి ఏదో శక్తి ఉందనుకుని మీరు ఏదైనా మంత్రం చదివి లేపేయండి అంటే ఆయన అన్నాడు, మీరందరూ ఏమి లేపరు కానీ నేను లేపాలా వాడిని, ఇక్కడ లేపే కాలం వస్తే వాడే లేస్తాడు, కంగారు పడకండి అన్నాడు. వీడు ఒక 5-6 ఏళ్ళు ఇలా జనాన్ని ఏడిపించుకుని తిన్నాక ఆ ఊరు బయట పొలాల ప్రాంతంలో తిరుగుతూ ఓ పెద్ద పాడుబడ్డ బావిలో పడ్డాడు. అప్పుడు ఊరు జనమంతా అక్కడికి వెళ్ళి అందరూ తలోరాయి వేశారు వాళ్ళు లేవకుండా. అప్పుడు ఈ సన్యాసి కూడా వెళ్ళి, ఈయన సన్యాసి కదా, హింస చెయ్యకూడదు, కానీ ఏ పద్ధతిలో హింస చేశాడంటే ఒక పెద్ద బండరాయి తీసుకుని, అందరికీ ఆదర్శం కదా పెద్దవాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అదే చేస్తారు, తీసుకుని అక్కడ నిలబడి, నాయనా నీ యందు నాకెట్టి ద్వేషమును లేదు, నీవి పెద్ద రౌడీవి, ఊరందరినీ ఏడిపించుకు తింటివి, ఆడువారిని మానభంగము చేసితివి, అందరి ఆస్తులు హరించితివి, నీవు బతుకుట దుర్ఘటము, బతుకుట న్యాయము కాదు, నీవు చనిపోవుట మాకే కాదు నీకు కూడా మంచిది, సావుము అని వేశాడంతే. ఓ బండరా బెరచాడు మళ్ళీ లేకుండా. ఇది హింస అహింస. దీన్ని అహింస అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడమ్మా. హత్వాపి సైమాన్ లోకాన్ నాయం హంతి నహన్యతే. ధర్మం కోసం యుద్ధం చేసిన వాడు లోకాలన్నింటినీ సంహరించినా సరే అది అహింసే అవుతుంది తప్ప హింస కాదు అని చెప్పాడమ్మా. అందుకే భగవంతుడు దగ్గరుండి భారత యుద్ధం చేయించాడు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పలేదు. ఇక్కడ భగవంతుడే స్వయంగా చేశాడు రామాయణంలో యుద్ధం. భారతంలో భగవంతుడు దగ్గరుండి స్వయంగా చేయించాడు. అబద్ధం ఆడి చంపించాడు ఓ పెద్ద మనిషిని. రథచక్రాలను కురింగిపోయి లేవదీసి వీళ్ళు లేస్తే మనిషి కాదు వేశాయి అన్నాడు, దగ్గరుండి వేయించాడు. భీష్ముడు ఎంతకి చావకపోతే ఈయన చావడు, మనని చంపడు, ఎందుకు వచ్చింది ఇది? ఆయన్నే అడగండి, లేపేయండి అన్నాడు అంతే. ఇక్కడ దుర్యోధనుడిని తొడ మీద కొట్టడానికి భీముడు సందేహిస్తూ ఉంటే ఇలా చూపించి కొట్టి వేసేసాడు. చంపిన విధానాల్లో తేడాలు ఉండొచ్చు, కానీ చంపబడిన వాళ్ళందరూ దుర్మార్గులే, అనుమానం ఏం లేదు. అక్కడ అందులో ఎవ్వడు బతుకుండానికి అవకాశము అర్హత ఉన్నవాడు కాదు, లేదా పరమాత్మ ఆ పని చేయడు. ఈ పనులు కృష్ణుడు ఎందుకు చేశాడు? ధర్మం కాబట్టే చేశాడు. నువ్వు భీష్ముడివి, నువ్వు పెద్దవాడివి, నువ్వు ద్రోణుడివి, నువ్వేమో దుర్యోధనుడి తరఫున పోరాడుతావు, నీకు బుద్ధి లేదా? లోకంలో ఇప్పటికీ జరుగుతున్నది అదేనండి, దుర్మార్గులను సమర్థిస్తారు. ఇక్కడ
ఏమిటంటే మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించాడు. నీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పించడమే నీకు కావాలి. వాడు 1,00,000 కోట్లు మింగేశాడు, ఆ విషయం నీకు అక్కర్లేదు. నాది కాదుగా. సామూహిక భావన, సామాజిక బాధ్యత లేకపోవడం వల్లే సమస్తం దెబ్బతింటోందమ్మా. సమాజం గురించి ఆలోచించండి, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. నీకు ఎవడైనా పెద్ద మనిషి ఏదైనా ఉపకారం చేస్తే వాడికి ఇంటికి పిలిచి మర్యాద చేయి, లేకపోతే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసుకో. మాకు అనవసరమైన విషయం. వాడు దేశానికి అపకారం చేస్తే వాడికి వ్యతిరేకంగా మనం ఉద్యమం లేవదీయాల్సిందే ఖచ్చితంగా. నీ వ్యక్తిగత స్వార్థం పనికిరాదు. మనం అందరం ఆలోచన ఇంతే. మాకు చాలా క్లోజు. ఏమిటి క్లోజు? వెధవ క్లోజు. సీ తీసేస్తే లూజే. ఇంగ్లీష్ చాలా గొప్పది. సీ తీసే లూజు. నువ్వు క్లోజ్ చేసుకున్నావు వాడిని. వాడు దుర్మార్గుడు అని తెలుసు, వాడు క్లోజ్ అంటావు ఇక్కడ. అంటే వ్యక్తిగతమైన మైత్రికే ప్రాధాన్యం ఇస్తున్నాం మనం. సమాజం బాగుండడం గురించి ఆలోచించట. కృష్ణుడు అలా చెప్పలేదు. తన వ్యక్తిగత బంధువులైనా సరే వేసేయండి అని అంతే మాట్లాడుకుంటాను ఇక్కడ. ఎవరిని ఏమి గౌరవించాల్సిన అవసరం లేదని చెప్పాడు. కృతవర్మ ఆయనకి తమ్ముడు వరుస అవుతాడమ్మా. కృతవర్మ ఎవడు? ఆయన తమ్ముడు వరుస అవుతాడు. కౌరవపక్షంలో పోరాడాడు. సాత్యగా పిలిచి వేసిపారాయి అన్నాడు అంతే. యుద్ధం చేయి, వేసిపారాయి. తమ్ముడా గాడిదగుడ్డ. అధర్మపక్షాన్ని పోరాడుతున్నాడు. మంచివాడైతే ధర్మపక్షాన్ని పోరాడాలి కదా. ఎవరిని మిగలనవ్వకుండా అన్నాడు. అంటే ధర్మం కోసం చేసిన హింస కూడా అహింసే అవుతుంది. యోగ వాసిష్టం సహా సమస్తం సమర్థిస్తున్నమాట. ఆ రకంగా ఆ రాక్షసి ప్రతి శుక్రవారం కూడా శుభ్రంగా మహానైవేద్యం లాగించేసేసి ఆ రాజ్యంలో మరణశిక్ష పడిన వాళ్ళకి మళ్ళీ తలారులు ప్రత్యేకించి కత్తితో నరకాల్సిన అవసరం, ఉరిదీయాల్సిన అవసరం లేకుండా చేసి ఆ రాజ్యంలో ఇలాగ మరణశిక్ష పడే అవకాశమే లేకుండా చేసింది. ఏడాదిలో అందరూ మంచివాళ్ళు అయ్యారు. ఎందుకంటే మరణశిక్షలు తొందరగా పడుతున్నాయి. శనివారం పొద్దునకి మొత్తం జైలంతా ఖాళీ. ఏమయ్యారంటే ఎవరో మింగేశారు. మళ్ళీ పొద్దున్నే ఇప్పుడు శుభ్రంగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే పట్టు చేరేదే అంటుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ శుక్రవారం రాత్రి వచ్చేసరికి మొత్తం అందరం లేపేస్తుంది. అంటే రెండు అమ్మవారే చేస్తోందమ్మా. ఆలోచించండి. పట్టు చీర అందుకుని ముత్తైదువుగా ఉన్నది ఆవిడే, పట్టుబట్టి దుర్మార్గుల్ని లేపేసి ఇది ఆవిడే. కనకదుర్గాదేవి అంటే బెజవాడ వెళ్ళి దర్శించుకోండి. 10 ఆయుధాలు ఉంటాయి ఇక్కడ. పట్టు చీర ఒకటి కాదు, 10 ఆయుధాలు ఉంటాయి ఇక్కడ. అదే ధర్మం, అదే లెక్క, అలాగే జరగాలి. ఆ రకంగా కర్కటి బ్రహ్మజ్ఞానం కారణంగా నిమిత్త మాత్రంగా ఆహారం కోసం మాత్రమే హింస చేసి అది మోక్షాన్ని పొందిందండి. అనుమానమే లేదు. కర్కటికి మోక్షం ఇచ్చాడు భగవంతుడు. రాక్షసి జన్మ నుంచి కూడా మోక్షం పొందింది. మానవ జన్మలో మనం పొందలేమా? అందుకే యోగ వాసిష్ఠ సారాంశంగా వాల్మీకి ఒక మాట అంటాడు, ఎవరైనా పొందొచ్చు మోక్షం. ఎలా పొందారో చూడండి. ఇది యోగ వాసిష్టంలోది కాదు. తర్వాత కాలంలో భారత కాలంలో పుట్టినటువంటి మాట ఏమిటంటే అన్ని చరిత్రలు చదివి ఒక ఆయన రాశారు. కృష్ణో యోగి సుఖస్థ్యాగి. వాళ్ళ చరిత్రలు గమనించండి. వాళ్ళందరూ మోక్షం పొందారు. కృష్ణో యోగి సుఖస్థ్యాగి జనకో రాజకర్మకృతు వశిష్ఠ కర్మకర్తాచ కర్కటీ పిశితాశన. కర్కటీ పిశితాశన సర్వేషాం జ్ఞానమేకంతు తత్తత్కర్మ పృథక్ అన్నాడు. కృష్ణుడు యోగి, శుకుడు త్యాగి, జనకుడు రాజు, వశిష్ఠుడు పురోహితుడు, కర్కటి రాక్షసి. అందరూ మోక్షం పొందారు. గమనించండి. నీ వృత్తితో నీ కులంతో నిమిత్తం లేదు. ఆ వృత్తిని నువ్వు నిమిత్త మాత్రంగా చేసి వృత్తి ఫలాన్ని భగవంతుడికి అర్పిస్తే అది కర్మయోగం, అది మోక్ష సాధనం. ఎవ్వరూ వారి పనులు మార్చుకోవలసిన అవసరం లేదు. వారి రూపాలు మార్చుకోవలసిన అవసరం లేదు. కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ ఏవీ మార్చుకోవలసిన అవసరం లేదు. ఈ సృష్టిలో నేను, ఈ సింధువులో నేను ఒక బిందువుని, ఈ సమాజం అనే సముద్రంలో నేను ఒక నీటి బొట్టుని. నా పనేదో నేను చేస్తున్నా, మిగిలింది భగవంతుడు చూసుకుంటాడంటే ఖచ్చితంగా ప్రతి జీవికి మోక్షం వస్తుంది. కృష్ణో యోగి. కృష్ణుడు యోగి అంటే శుభాన్ని అశుభాన్ని సమానంగా తీసుకున్నాడమా. 16,000 పెళ్ళిళ్ళు చేశాడని చేసుకున్నాడని మాట్లాడతారు. చిట్ట చివరిలో ఆయనకు పుట్టిన 80 మంది కుమారుల్లో 72 మంది తాగి తందనాలాడి కొట్టుకుని చచ్చిపోతుంటే పోనే గాంధార శాపం అని ఫ్లూట్ కచేరీ చేసుకుంటూ కూర్చున్నాడమ్మ హాయిగా చెట్టు కింద. చిన్న వేలు, కొడుక్కి వేలు గాయమైతే మనం తట్టుకోలేమే. 100 ఫోన్లు చేస్తాం ఇక్కడి నుంచి. కన్న కొడుకులు 72 మంది చనిపోయారు. భాగవతం చదువుకోండి, భారతం చదువుకోండి. గాంధార శాపం పోతారు. వాళ్ళు బాగా బలిష్ఠులు. వాళ్ళని ఎవడో చంపలేడు. వాళ్ళే కొట్టుకోవాలి. కొట్టుకొని అన్నాడు ఆయన. అదే యోగి.
16,000 మందిని పెళ్ళెందుకు చేసుకున్నామంటే ఒకటే మాట చెప్పాడు ఉద్ధవుడికి ఏకాదశి అధ్యాయాలు, నేను చేసుకున్నా నేటి వాళ్ళు చేసుకున్నారు కానీ అన్నాడు. అది యోగి. నేనెవరిని చేసుకోలేదు. రుక్మిణి పెద్ద లవ్ లెటర్ రాసింది ఇక్కడ, అగ్నిజ్యోతనుండి పంపించి పద్యాలు పాడింది. గౌరీదేవి పూజ దగ్గర ఉంటాను తీసుకెళ్ళిపోమని ఆవిడే లొకేషన్ పంపించింది నాకు, జిపిఎస్ లొకేషన్. మరి రుక్మిణి కళ్యాణం అంతే కదండి, ఆవిడ చెప్తే నేను చేశాను, నేనేం వ్యామోహంలో పడలేదే. సత్యభామ వాళ్ళ నాన్న ఇచ్చాడు, నేను చేసుకున్నా. నాగ్రజతి, జాంబవతి, సుతంత అందరంతే. లైక్ దట్ 16,000. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి. నేను ఒకటే చెప్పాను, నేనేం సంపాదించను, నేను వేణువు వాయించుకుంటూ కచేరీ చేసుకుంటా, మీరు ఉద్యోగాలు చేసి మిమ్మల్ని మీరు పోషించుకుంటూ నాకు కూడా ఇంత అన్నం పెట్టండి అని అడిగా. చేస్తామని చెప్పారు వాళ్ళు. వాళ్ళకంత సరదాగా ఉంటే నేను ఎందుకు కాదనాలే? నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషిస్తామయ్యా, నీ దివ్యమంగళ మోహనమైన రూపం కావాలమ్మా, కానీ సరదా మీ ఇష్టం అని చెప్పాను. ఎందుకంటే ఆయనకి తెలుసు వీళ్ళంతా రామావతారంలో ఋషులు, ప్రజలు, రాముడిని చూసి వ్యామోహంలో పడినవారు, ఆయనకి భార్యలు కావాలని కోరుకున్నవారు. వారి కోరిక తీరడం కోసం మళ్ళీ అవతారం ఎత్తాడు స్వామి. దాన్ని మహాయోగి అంటారు, మహాయోగి అంటారు. అందుకే శ్రీకృష్ణుడికి ఉండే బిరుదుల్లో అతి రహస్యమైన బిరుదు, గొప్ప బిరుదు ఏమిటో తెలుసా? అస్ఖలిత బ్రహ్మచారి. నేను వివరించడానికి ఇది సందర్భం కాదు. అస్ఖలిత బ్రహ్మచారి. ఆయన ఏ సంసారమో చేయలేదు, ఏ స్త్రీని కలవలేదు. నిజానికి అస్ఖలిత రాముడికి లేదా బిరుదు, ఆంజనేయ స్వామికి లేదు, వినాయకుడికి లేదు, శ్రీకృష్ణుడికి ఒక్కడికి ఉంది. ఆ రహస్యం తెలిస్తే కృష్ణతత్వం మొత్తం తెలుస్తుంది. ఆయన యోగి, సుఖత్యాగి. శుకుడు ఎలాంటి వాడు? అసలు పెళ్ళే వద్దు, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, మళ్ళీ వారు చేసుకున్నారన్నాం, నేను ఎందుకు వచ్చింది, అసలు పెళ్ళే వద్దు అని వ్యాసుడు చెప్పినా వినకుండా 16 ఏళ్లకే తండ్రిని కూడా వదిలేసి వెళ్ళిపోయాడంటే పూర్తి సన్యాసి. ఈయన యోగి, సంసారంలో ఉన్న యోగి. ఆయన పూర్తి సన్యాసి. జనకుడు రాజ్యపరిపాలన చేశాడు. రాజ్యపరిపాలన అంటే మామూలా? ఇవాళ ముఖ్యమంత్రిని మీరు పలకరించడం సాధ్యమా అండి? ఎన్ని పనులు ఉంటాయి ఆయనకి? రమ్మంటే రాగలరు. ఎక్కడైనా వస్తే 2 నిమిషాల 5 నిమిషాల మించి ఉండలేరు కదా. ఎందుకని పనులు? మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్ని పనులుంటే జనకుడు పెద్ద భారత మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడికి ఎన్ని పనులు ఉంటాయి? ఆయన అష్టావక్రులను కూర్చోబెట్టుకుని వేదాంతం చెప్పుకుంటూ విన్నాడు రోజు 2 గంటలు. పరిపాలన చేశాడు. జనకుడు పరిపాలన చేశాడు యోగం ప్రకారం. ఆయనకే మోక్షం వచ్చింది. వశిష్ఠుడు పురోహితుడు, యజ్ఞాలు చేశాడు. యజ్ఞో మహేద్యశ్చ క్రతు సత్రం సతాం గతి. యజ్ఞము, ఇజ్యము, మహేద్యము, క్రతువు, సత్రము ఇవన్నీ చేశాడు. సత్రం అంటే 100 ఏళ్ళు చేసే యాగం, సత్రయాగం అన్నీ చేశాడు. అంతటి పురోహితుడికి మోక్షం వచ్చింది. పౌరోహిత్యం ద్వారా కూడా మోక్షం పొందొచ్చు, రాజ్య పరిపాలన ద్వారా కూడా మోక్షం పొందొచ్చు, సన్యాసం ద్వారా పొందొచ్చు, సంసారం ద్వారా పొందొచ్చు. ఇంకా ఆశ్చర్యం, కర్కటి, పిశితాశన, మాంసాహారం తిన్నా కూడా మోక్షం పొందొచ్చమ్మా. అభ్యంతరమేమీ లేదు, అభ్యంతరమేమీ లేదు. అది ఎంత తగ్గించాలో అంతా తగ్గించాలి, అవసరం మేరకే తినాలి. కర్కటి, పిశితాశన, నరమాంసం తిన్న వాళ్ళకే మోక్షం వచ్చింది. ఒక్కటే లెక్క, మహాయోగంతో జీవితం కోసం అవసరమై నా కులవృత్తి కాబట్టి పరంపరగా వస్తుంది కాబట్టి నేను ఈ ఆహారం తింటున్నా. అంతేగాని దీని మీద నాకేమీ పెద్ద ప్రీతి లేదు. ఈ జీవుల్ని చంపడం నాకేమీ ఇష్టమే లేదు. నాకు కేటాయించిన ఆహారం నేను తింటున్నాను అనే భావనతో తింటే మాంసాహారం తినేవాళ్ళు కూడా హాయిగా భగవద్గీత చదవచ్చు, అన్ని తపస్సులు చేయొచ్చు, జ్ఞానం పొందొచ్చు, మోక్షం పొందొచ్చు. అనుమానం ఏం లేదు ఇక్కడ. ఆహారానికి దీనికి అంత ముడిపెట్టి వీరప్రతిజ్ఞలు చేయాల్సిన పనేమి లేదు ఇక్కడ. దానివల్ల చాలామంది దూరం అయిపోతారు అనవసరంగా. కర్కటి, పిశితాశన. కాకపోతే ఆ జ్ఞానం ఉండాలి. ఇంకా కక్క మొక్క బాగా లాగించేస్తే 4 బండబారిపోతుంది ఇక్కడ, అది వేరే విషయం. దాని మీద ఆసక్తితో చేయకూడదు. నా కులవృత్తి, నాకు తప్పదు, నాకు ఇదే ఆధారం, ఏం చేయమంటావు అంటే దాన్ని మినిమైజ్ అంటారు చూడండి, వీలైనంత తగ్గించడం. కనీసం ఒక్క మాట చెబుతున్నా, అమావాస్య నాడు తినకండి అలవాటు ఉన్నవాళ్ళు కూడా. అమావాస్య నాడు అన్ని జీవులలోనూ జీవశక్తి చాలా తక్కువగా ఉంటుంది. అమావాస్య నాడు ఒకే కళ ఉంటుంది చంద్రుడికి, దాని పేరు నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. అది అమ్మవారి శిరస్సు మీద ఉండే కళ. ఆ కళ నుంచి మళ్ళీ సమస్త జీవరాశులు కళల్ని కళను తీసుకుంటాయి. ఆ తీసుకునే సమయంలో చాలా బలహీనంగా ఉంటాయి. అంచేత మాంసాహారం తినేవాళ్ళు కూడా అమావాస్య నాడు తినకూడదు. కనీసం ఒక్కరోజు పరిహరిస్తే తర్వాత మిగిలినవేవో మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, అది పెద్ద విషయం కాదు, అది వదిలే. అందుకని కృష్ణుడు లాంటి సంసారంలో ఉన్న, శుకుల్లా సన్యాసం పుచ్చుకున్న, కర్కటిలాగా రాక్షసిలా ప్రవర్తించి తన ధర్మం ఏదో తాను చేసిన, మాంసాహారం తిన్న, జనకరాజులాగా పరిపాలన చేసిన, వశిష్ఠుడిలాగా పౌరోహిత్యం చేసిన, ఏ కుమ్మరి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలోని మహాకవి శ్రీశ్రీ మాట్లాడతాడే మహాప్రస్థానంలో, అన్ని వృత్తుల వాళ్ళు జ్ఞానం ద్వారా మోక్ష